సోషల్ మీడియాలో వైరల్గా మారిన వృద్ధుడి వీడియోపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వృద్ధుడిని కలుస్తానని మాటిచ్చారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో సత్యనారాయణ గారు రేపు సిద్ధాంతంలో కలుద్దామని రాసుకొచ్చారు. ఇంతకీ సంగతి ఏంటంటే, కామధేనువు లంకకు చెందిన వృద్ధుడు సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలనుకున్నారు. ఆ వృద్ధుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎంత అభిమానం ఉందో తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనను కలవాలన్న ఓ వృద్ధుని కోరికకు స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువు లంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణకు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం. ఒక్కసారైనా చంద్రబాబును కలవాలని అనుకున్నారు. రేపు సిద్ధాంతంలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి వస్తున్న సీఎం చంద్రబాబు సభకు వెళ్లేందుకు సత్యనారాయణ సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి సత్యనారాయణ గారు రేపు కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. రష్యాలోని అతిపెద్ద అణుశక్తి మ్యూజియంను ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఈ మ్యూజియం 25,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 7 అంతస్తుల్లో ఉంటుంది. సోవియట్ అణు ప్రాజెక్ట్ ప్రారంభ దశలో నుంచి ఆధునిక అణుశక్తి రంగ అభివృద్ధి, భవిష్యత్తు శాస్త్రీయ అవకాశాల వరకు విస్తరించిన ప్రదర్శనలు మ్యూజియంలో ప్రత్యేకం. మ్యూజియంలో ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, శాస్త్ర ప్రయోగశాలలు, గైడెడ్ టూర్లు ఉండటం వల్ల ఇది ప్రజలకు విజ్ఞానపరమైన అనుభవాన్ని అందిస్తోంది. 2023 నవంబర్లో ప్రారంభమైన ఈ మ్యూజియం ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందింది. విజ్ఞానం, చరిత్ర, సాంకేతికతల సమన్వయ వేదికగా నిలుస్తోన్న ఈ మ్యూజియంను 80 దేశాలకు పైగా చెందిన 35 లక్షల మందికి పైగా సందర్శించినట్టు నిర్వాహకులు లోకేష్కు వివరించారు. ఒకేసారి 2,001 మంది సందర్శకులను ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. మాస్కో ప్రభుత్వం, రోస్టోమ్ స్టేట్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మ్యూజియం అణుశక్తి చరిత్రను మాత్రమే కాకుండా శాంతిపూర్వక అణు వినియోగ విజయాలను కూడా సమగ్రంగా పరిచయం చేస్తోంది. వేసవి సెలవులు ఆదివారం సెలవు దినం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచే ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రద్దీ పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. వేసవి సెలవులు ఆదివారం కావడంతో ఈరోజు ఉదయం 7 గంటల నుంచే భక్తుల ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు డీఈఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పర్యవేక్షణలో ఆలయ ఏఈఓలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్ క్యూ లైన్లు పర్యవేక్షణ చేయగా భక్తులకు కావాల్సిన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీ పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూ లైన్లోని సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం అత్యంత వేగంగా, సులభంగా లభించింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సరికొత్త నీటి సరఫరా విధానాన్ని ప్రవేశపెట్టారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే నేరుగా సరికొత్త మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని అందించారు. ఈ వినూత్న ప్రయోగం పట్ల భక్తుల నుంచి విశేష ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఎండల్లో అలసిపోయిన తమకు లైన్లలోనే నీరు అందించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా ఉచిత ప్రసాదం, అన్నదానం విరివిగా పంపిణీ చేశారు. మధ్యాహ్నం ఎండ వేడిమి తీవ్రం అవడంతో 2 గంటల తర్వాత భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది. ధర్మకర్తల మండలి సభ్యులతో కూడా స్వయంగా క్యూలైన్లలో పర్యటించి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. భక్తులతో కలిసి ఉంటూ వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఇన్ఛార్జి ఈఓ సిబ్బందితో కలిసి క్యూలైన్లను క్రమబద్ధీకరించేందుకు క్షేత్రస్థాయిలో ఎంతో శ్రమించారు. పాలక మండలి అధికారుల సమన్వయం, కఠిన శ్రమ కారణంగా ఇంతటి భారీ రద్దీలోనూ భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం అత్యంత ప్రశాంతంగా జరిగింది. ఆలయ యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. నగరంలో క్రీడా వసతులు కల్పించేందుకు యువకులు ముందుకు రావాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నైట్రో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పికిల్ బాల్ కోర్టు చాలా బాగుందని, ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ పోటీలు కూడా జరగాలని ఆకాంక్షించారు. గత 2 సంవత్సరాల నుంచి పికిల్ బాల్ ఆటకు బాగా ఆదరణ పెరిగిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పికిల్ బాల్ చాలా ప్రాచుర్యం పొందిందన్నారు. విజయవాడ నగరానికి పికిల్ బాల్ టోర్నమెంట్ తీసుకొచ్చినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ పికిల్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ నోవాటెల్ హోటల్ సమీపంలోని నైట్రో ఇండోర్ పికిల్ బాల్ కోర్టులో రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. పికిల్ బాల్ కోర్టులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం కాసేపు సరదాగా పికిల్ బాల్ ఆడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పికిల్ బాల్ 3వ రాష్ట్ర స్థాయి పోటీలు విజయవాడ నగరంలో జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. గత 2 సంవత్సరాల నుంచి పికిల్ బాల్ ఆటకు బాగా ఆదరణ పెరిగిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పికిల్ బాల్ చాలా ప్రాచుర్యం పొందిందన్నారు. విజయవాడ నగరానికి పికిల్ బాల్ టోర్నమెంట్ తీసుకొచ్చినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగరంలో అనేక పికిల్ బాల్ కోర్టులు వచ్చాయని, నైట్రో ఇండోర్ పికిల్ బాల్ కోర్టును ఏర్పాటు చేయడమే నైట్రో కేఫ్ను స్థాపించిన క్రాంతి వాళ్ళ మిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. బ్రహ్మాండమైన కోర్టును ఏర్పాటు చేశారని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాయామం చాలా కఠినంగా అమలు చేస్తున్నారని, ఆయన కుమారుడు గద్దె క్రాంతి క్రీడల్లోకి రావడం హర్షణీయమని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలు తీసుకురావాలని అధ్యక్షులు రంగారావును కోరారు. హైదరాబాద్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పికిల్ బాల్ అనేది చాలా ప్రాచుర్యంగా ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా ఇవాళ విజయవాడ నగరానికి టోర్నమెంట్ తీసుకొచ్చిన నిర్వాహకులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు విజయవాడ నగర ప్రజల తరఫున. విజయవాడ నగరంలో కూడా చూస్తే గత సంవత్సర కాలం నుంచి ఎన్నో పికిల్ బాల్ కోర్ట్స్ వచ్చినాయి. ఇవాళ నిట్రో ఆధ్వర్యంలో ఇండోర్ పికిల్ బాల్ కోర్టే కాకుండా నిట్రో కేఫ్ కూడా స్థాపించిన క్రాంతికి వాళ్ళ మిత్ర బృందాన్ని అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. నిజంగా చూస్తే ఒక ఫస్ట్ బ్రహ్మాండమైన కోర్టు. రంగారావు గారు అధ్యక్షులు వారు ఒకటే చెప్పారు, ఇటువంటి కోర్టు నేను 10 టోర్నమెంట్లు ఆడాను, ఎక్కడా చూడలేదు, బ్రహ్మాండమైన కోర్టు పెట్టారని. ఇటువంటి కోర్టు ఎంతోమంది యువకులు ఇటువంటి కోర్టులు పెట్టడమే కాకుండా క్రీడా వసతులు కల్పించడంలో ఈ విజయవాడ నగరంలో ఇటువంటి యువకులు ముందుకు రావాలని. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ యువకులు హై స్టాండర్డ్స్తో పికిల్ బాల్ కోర్టును ఏర్పాటు చేశారని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు ఆడేలా కోర్టును తీర్చిదిద్దారన్నారు. పికిల్ బాల్ను 10 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు వాళ్ళు ఆడుతున్నారని తెలిపారు. హై స్టాండర్డ్స్తో పికిల్ బాల్ స్టేడియంని ఏర్పాటు చేయటం ఇది విజయవాడ నగరానికి ఒక అందం తెచ్చేది కాదు. వాళ్ళు స్టేట్ కాంపిటీషన్ జరగాల, రేపు ఆల్ ఇండియా కాంపిటీషన్ కూడా జరగాల, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కూడా ఇక్కడ జరిగే విధంగా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్వాహకులు నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు పికిల్ బాల్ అనేది ప్రతి ఒక్కళ్ళు 10 ఏళ్ల నుంచి 90, 80, 70 ఏళ్ళ వరకు కూడా దీన్ని గౌరవిస్తూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. 70 ఏళ్ల వ్యక్తి 19 ఏళ్ల వ్యక్తితో జతగా ఆడే గేమ్ ఏదైనా ఉందంటే అది క్రీడలో ఈ యొక్క పికిల్ బాల్ అని నేను అనుకుంటా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ మంచి అందమైన స్టేడియం నిర్మాణం చేసినందుకు నేను వాళ్ళ బ్యాచ్కి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఒక బ్యాచ్గా దీన్ని ఏర్పాటు చేశారో వాళ్ళందరూ కూడా నిర్వాహకులకి, నైట్రో నిర్వాహకులకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. అనంతరం రంగారావు మాట్లాడుతూ దేశంలోనే ఉత్తమమైన పికిల్ బాల్ కోర్టు సదుపాయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారన్నారు. ఇట్లాంటి కోర్టులు రావడం వల్ల రాష్ట్రంలో పికిల్ బాల్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మంచి క్రీడాకారులు రాబోయే రోజుల్లో రాష్ట్రం నుంచి వస్తారన్నారు. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సదుపాయాలు పికిల్ బాల్ ఫెసిలిటీ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది, నైట్రో అన్నది. దానికి మరి క్రాంతి గారిని, మిగతా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి ఫెసిలిటీస్ రావడం వల్ల పికిల్ బాల్ చాలా వేగవంతంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెంది మంచి క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ నుంచి రాబోయే రోజుల్లో వస్తారని ఏమాత్రం సందేహం లేదు. అనంతరం గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ పికిల్ బాల్ అనేది ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడ అని తెలిపారు. చిన్నపిల్లల నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా క్రీడలని ఎంకరేజ్ చేసి హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మజిల్స్ అనేది మనుషుల్లో మజిల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. అది తగ్గకుండా ఏదో ఒక క్రీడ ఆడతా, అలాగే మరీ ఇంటెన్సివ్ స్పోర్ట్స్ ఆడుతుంటేనేమో జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అటు ఇటు కాకుండా మధ్య లెవెల్లో ఉన్న గేమ్ అనేది ఈ పికిల్ బాల్. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి గేమ్ ట్రై చేసి, దాదాపుగా దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 10-15 మినిట్స్లో కల్లా గేమ్
ఆ గేమ్ గురించి అవగాహన వస్తుంది, ఈజీగా అందరూ ఆడగలుగుతారు. హిందూ ధర్మ పరిరక్షణ నినాదం ఇంతవరకు టీడీపీ అజెండాలో లేదని ఇప్పుడు కొత్తగా చేర్చారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ చేస్తామంటే ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎవరు వ్యతిరేకించరని, కానీ ఆర్ఎస్ఎస్ చెప్పే హిందూ ధర్మ పరిరక్షణ మత విద్వేషాలను పెంచేదన్నారు. ఆర్ఎస్ఎస్ చెప్పే సనాతన ధర్మం, హిందూ ధర్మం, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతాలు, హిందువుల్లోనే ఉన్న మెజారిటీ దళితులు, బీసీలకు వ్యతిరేకించలేదని అన్నారు. ప్రజల సమస్యలు తీర్చడంలో విఫలమై ప్రజల మనోభావాలు, భక్తి, విశ్వాసాల వైపు మళ్లించి ఉన్మాదం వైపు మళ్లిస్తున్న కుట్రపూరిత రాజకీయ వైఖరి చాలా ప్రమాదకరమని అన్నారు. విజయవాడ బాలోత్సవ భవనంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమై ప్రజల మనోభావాలు, భక్తి విశ్వాసాల వైపు మళ్లించి ఉన్మాదం వైపు మళ్లిస్తున్న కుట్రపూరిత రాజకీయ వైఖరి చాలా ప్రమాదకరమన్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు లూటీ అవుతున్నాయని చెప్పారు. మత్స్యకారులను భ్రమంలో పెట్టి సముద్ర తీరంలో బీచ్ శాండ్ను ప్రైవేటు పరం చేస్తున్నారని, బీచ్లో మందు తాగే అవకాశం కల్పిస్తున్నారన్నారు. దీనివల్ల మహిళలకు, పిల్లలకు రక్షణ ఉండదన్నారు. గోవా తరహాలో ఇక్కడ చేయాలనుకోవటం సిగ్గుచేటని, మనకు సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయన్నారు. సముద్ర తీరాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని, రాయలసీమ ప్రాంతాన్ని సోలార్ కంపెనీలకు అప్పగిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి అంటే విదేశీ కంపెనీలు తీసుకురావటం కాదని, స్థానికంగా ఇక్కడ నుంచి పరిశ్రమలు రావాలన్నారు. మోడీకి, బీజేపీకి లొంగిపోయి లోకేష్ను ముఖ్యమంత్రిని చేసేందుకు, ఆయన కోటరీని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. మొత్తం సముద్ర తీరానంతా మత్స్యకారుల్లో భ్రమలు పెట్టి అది మొత్తం టూరిజం, బీచ్ శాండ్ అంతా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. బీచ్ షాక్ అట్ట ఇప్పుడు షాక్ ఇస్తున్నారు జనానికి. బీచ్లో షాకులు ఇస్తారు కరెంటు పెట్టి, బీచ్ షాక్ అని పేరు పెట్టారంటే మందు తాగొచ్చట. విశాఖపట్నం లాంటి బీచ్లో ఉదయం పోయినా సాయంత్రం పోయినా ఎంత ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుందో మన అందరికీ తెలుసు. ఫ్యామిలీస్తో, పిల్లలతో అక్కడ వచ్చి చేరతారు. అటువంటి చోట ఈరోజు 8 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకు మేము మందు అలౌ చేస్తామనంటే, మందు అలౌ చేసిన తర్వాత వేరంగం తొక్కేటువంటి శక్తుల నుంచి మహిళలకి, పిల్లలకి ఏమిటి రక్షణ? ఇదే డబ్బు సంపాదించుకునే మార్గం ఇదా? గోవాలో బీజేపీ వాళ్ళు చేశారని ఇక్కడ మీరు చేస్తారా? గోవాకు ప్రత్యేకమైనటువంటిది, అదొక ఐలాండ్ లాగా ఉంది. ఇది ఐలాండ్ కాదు. కొన్ని విలువలు ఉన్నాయి మన రాష్ట్ర ప్రజలకి. ఇక్కడ మన రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల్లో కొన్ని విలువలు ఉన్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిగణలో తీసుకోకుండా అసలు మద్య నిషేధం పెట్టాలని మహిళలు కోరుతుంటే, ఈ బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోతుంటే ఇప్పుడు తీసుకొచ్చి వీరంగం తొక్కిస్తామంటున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన మామిడి పండ్ల ప్రదర్శనకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, వివిధ రకాల మామిడి పండ్లను రైతులు ప్రదర్శన అమ్మకానికి పెంచారు. రైతులు పండించిన మామిడి పండ్లను నేరుగా రైతులకు విక్రయించుకునే అవకాశాన్ని కల్పించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన మామిడి పండ్ల మేళాను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. రైతు సాధికార సంస్థ, శ్రేయస్ హార్వెస్ట్, రైతు నేస్తం, వన్ ఎర్త్ వన్ లైఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మేళాలో రైతులు తాము పండించిన మామిడి పండ్లను స్టాల్స్లో పెట్టారు. బంగినపల్లి, అరటి మామిడి, తోతాపురి, సువర్ణరేఖ, పెద్ద రసాలు, నాటు రసాలు ప్రదర్శనలో ఉంచారు. మామిడి పండ్లలో ఉన్న వివిధ రకాలు తెలుసుకోవడంతో బయట మార్కెట్లో లభించే మామిడి పండ్లు, ప్రకృతి సిద్ధంగా పండించిన మామిడి పండ్లు ఎలా ఉంటాయి, వాటి రుచి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ ప్రదర్శన దోహదపడింది. అన్ని రకాల మామిడి పండ్లు నేరుగా వినియోగదారులకు అందించే అవకాశం కల్పించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంస్థ ద్వారా మ్యాంగో మేళా, రైతు సాధికార సంస్థ మరియు శ్రేయస్ హార్వెస్ట్, రైతు నేస్తం ఫౌండేషన్ అండ్ వన్ ఎర్త్ వన్ లైఫ్ సంయుక్తంగా నిర్వహించే ఈ మ్యాంగో మేళా నుంచి ప్రజలకు మంచి స్పందన లభించింది. ప్రజల నుండి మంచి స్పందన లభించింది. అలాగే అన్ని రకాల వెరైటీస్ సహజ సిద్ధంగా పండించి వినియోగదారులకి నేరుగా అందించే అవకాశాన్ని ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో కల్పించడం, ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది రైతులకి లభించడం, వినియోగదారులకి నేరుగా రైతుల్ని కలిసే అవకాశం రావటము నిజంగా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు
ఇంకా మెరుగ్గా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మనకి ఆర్గానిక్ మేళా, మ్యాంగో మేళా అనేది పెట్టడం మా రైతులకి ఒక మంచి అందిపుచ్చినట్టు వరము. అంటే మేము డైరెక్ట్గా వినియోగదారులకి రైతు అంటే పంట నుంచి నేరుగా వినియోగదారుల దగ్గరికి అందించడం చాలా బాగుంది. వచ్చిన వారు కూడా డిఫరెంట్ మ్యాంగోస్ ఇవన్నీ చూడటం, ఇలా కూడా ఉంటాయా అని తెలుసుకోవటం, అంటే న్యాచురల్గా పండిస్తే ఎలా ఉంటాయి, వాటి టేస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి చూపిస్తే అంటే మార్కెట్లో దొరికే వీటికి కంపేర్ చేసుకొని ఇలా ఉంటేనే తీసుకోవాలా అని వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. మేము కూడా వాళ్ళకి మంచిగా ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నాం. డోర్ డెలివరీ రాజకీయ పక్షాలు, ప్రభుత్వం నగరాల సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల క్రితం విజయవాడ నగరానికి నగరాల సామాజిక వర్గ నేతల ఎమ్మెల్యేలుగా, చైర్మన్లుగా, పార్టీ అధ్యక్షులుగా నాయకత్వం వహించారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు నగరాల సామాజిక వర్గానికి మంచి పదవులు కేటాయించాలని, దీనికోసం ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం తరపున బలమైన కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని ఒక హోటల్ నందు ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సమాజ ఆత్మగౌరవ ఐక్యత అభ్యున్నతి మహారౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వర స్వామి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణకు చెందిన నగరాల సామాజిక వర్గ ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరాల సామాజిక వర్గానికి జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్యాయాలపై కూలంకషంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం కార్యదర్శి ఈది సూర్యబాబు మాట్లాడుతూ రాజకీయ పక్షాలు, ప్రభుత్వం నగరాల సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు నగరాల కులానికి తగిన గుర్తింపునిచ్చి మంచి పదవులు కేటాయించాలని, దీనికోసం ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం తరపున బలమైన కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. నగరాల సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలలో జరుగుతున్న అన్యాయానికి తగిన సూచనలు చేశారు. దాన్ని ఎదుర్కోవడానికి అదేవిధంగా ప్రభుత్వం మరియు రాజకీయ పక్షాలు నగరాలను అన్యాయం చేస్తూ వాళ్ళని తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళని చాలా తక్కువగా చూస్తున్నారు. గతంలో 4 దశాబ్దాల క్రితం వరకు విజయవాడ నగరానికి నగరాలే నాయకత్వం వహించారు. ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉన్నారు, చైర్మన్లుగా పనిచేసి ఉన్నారు. అనంతరం విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కుల అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక ఆస్తుల రక్షణ, వ్యాపార రంగంలో పరస్పర సహకారం మరియు పిల్లల విద్యకు ఆర్థిక సహాయం అందించడం వంటి అంశాలపై ముఖ్య ఎజెండాతో ఈ సమావేశం జరిగిందన్నారు. 1983 వరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొదటి ఎమ్మెల్యే మరిపిళ్ల చెట్టి, పోతిన చిన్న, తమ్మిన పోతిరాజు, పోతిన గణపతిరావు వంటి మహామహులు ప్రాతినిధ్యం వహించి విజయవాడ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మా కులాన్ని ఇంతవరకు ప్రాతినిధ్యం లేకుండా ఉందో, రాబోయే రోజుల్లో రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పి అన్ని పార్టీల వారికి ఒక సందేశం ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశం కూడా ఇందులో పొందుపరిచి ఉంది. ఎందుకంటే 83 వరకు మా కులంలో వెస్ట్ నియోజకవర్గంలోన మరిపిల్ల చిట్టి గారు కానీ, పోతిన చిన్న గారు కానీ, అలాగే తమ్మిన పోతరాజు గారు కానీ, పోతిన గణపతిరావు గారు కానీ, ఇలాంటి పెద్దలు ఎంతమందో విజయవాడ నగరంలోన మాకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ మాట్లాడుతూ దాదాపు 50 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఏపీ నగరాల సంఘం ప్రస్తుతం స్వర్ణోత్సవాలు జరుపుకుంటోందని, ఇందులో భాగంగానే ఈ మహా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. గతంలో ఓసీలుగా ఉన్న తమను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కుల పెద్దల కృషితో బీసీడీ పరిధిలోకి తీసుకొచ్చారని, దీనివల్ల నేడు తమ పిల్లలు అత్యున్నత స్థాయిల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. అలాగే మాజీ మేయర్ భాగ్యలక్ష్మి సహకారంతో చిట్టినగర్లో మరిపిళ్ల చెట్టి విగ్రహాన్ని, రాజేశ్వరి థియేటర్ వద్ద పోతిన చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ప్రముఖుల కోమల విలాస సెంటర్ను కొరగంజి శేఖర్ బాబు చౌకగా మార్చగలిగామని చెప్పారు. చిట్టినగర్లో చిట్టిగారి విగ్రహం పర్మిషన్ ఇచ్చింది అమ్మాయి, అది చిట్టిగారి విగ్రహం కట్టాం. తర్వాత పోతిన చిన్న గారి విగ్రహం కూడా ఏపీ నగరాల సంఘం ఆధ్వర్యంలోనే రాజేష్ స్కూల్ దగ్గర చేశారు. అలాగే కోమల విలాస్ సెంటర్ అని ఫేమస్గా ఉన్నదాన్ని కొరగంజి శేఖర్ బాబు చౌక్ కింద మార్చాం.
ఏపీ నగరాల సంఘం ఏది చేస్తున్నా మా నగరాల కుల ఐక్యత, అందరికీ ఏం చేయాలి, ఈ రోజున బీసీడీ మేము తేవడం వల్ల మా పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు అత్యున్నత స్థాయిలో. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న ఆరోపించారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ సహా జాతీయ ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని కోరారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వరుస వైఫల్యాలు, నీట్ పరీక్ష పేపర్ లీకు, యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, సిబిఎస్ఈ మూల్యాంకన లోపాలు, సియుఈటీ యూజీ పరీక్షలను చివరి నిమిషంలో రద్దు చేయడం వంటి ఘటనలకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జె రామన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉన్నత విద్యా ప్రవేశాలు, జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఎన్టీఏ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గత కొన్నేళ్లుగా నీటు, యూజీసీ నెట్, సియుఈటీ వంటి పరీక్షల నిర్వహణలో వరుసగా లోపాలు వెలుగు చూస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు చేపట్టకుండా విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఈ విద్యా సంవత్సరం నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అయింది. దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని సంక్షోభంలోకి నెట్టివేసింది. ఈరోజు ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్ష రాయాలి అంటే ఉదయాన్నే లేచి ఎప్పుడో 4 గంటలు లేచి రాత్రింబవళ్ళు చదువుకునేటువంటి విద్యార్థులు అంత కష్టపడి పరీక్ష రాస్తే పేపర్ లీకేజ్ అయింది, రద్దు చేస్తే చాలా వాళ్ళు మానసిక క్షోభకి ఈరోజు గురయ్యారు. ఆ మానసిక క్షోభకు గురయ్యి 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా నీటి పరీక్ష లీక్ ఘటన దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఏర్పడుతున్న గందరగోళం, సాంకేతిక సమస్యలు, మూల్యాంకన లోపాలు, చివరి నిమిషంలో పరీక్షల రద్దు వంటి చర్యలు విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలే కారణమని విమర్శించారు. విద్యను హక్కుగా కాకుండా నిర్లక్ష్యంగా చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటే ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేసి పరీక్షల నిర్వహణను వికేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఏటా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు కానీ నిరుద్యోగులకు ప్రతి ఏటా 10 పేపర్లు మాత్రం లీకేజ్ చేస్తా ఈరోజు విద్యార్థి లోకాన్ని అస్తవ్యస్తం చేసే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రి చాలా సున్నితంగా దాని మీద స్పందిస్తున్నారు. చాలా సింపుల్గా జరుగుతాయి ఇట్లాంటివన్నీ అంటున్నాడు. కనీసం సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మొన్న మన్ కీ బాత్లో మాట్లాడారు. కనీసం దీని గురించి ఒక్క మాటన్నా మాట్లాడతారు కదా అనుకున్నారు. కానీ ఎండాకాలంలో మీరు స్విమ్మింగ్ చేయండి, ఎండాకాలంలో మామిడి పండ్లు బాగుంటాయి తినండి అని చెబుతున్నాడు. ఇట్లాంటి సూక్తులు చెప్తూ ఈరోజు మొత్తం దేశాన్ని ఈరోజు నయవంచన చేస్తున్నాడు నరేంద్ర. విశ్వశాంతిని కాంక్షిస్తూ భక్తులకు శుభాలు కలగాలని కోరుతూ వెలగలేరు గ్రామం కవులూరు రోడ్డులోని శ్రీ కల్కి సేవా ఆలయంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల కళ్యాణ మహోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది. గత 30 ఏళ్లుగా ప్రతి జూన్ నెలలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ కళ్యాణ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ భక్తులకు శుభాలు కలగాలని కోరుతూ వెలగలేరు గ్రామం కవులూరు రోడ్డులోని శ్రీ కల్కి సేవా ఆలయంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మ భగవానులకు మంగళ స్నానాలు, ఎదుర్కోళ్లు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, సన్నాయి వాయిద్యాలు, భజనలు, మహిళల కోలాటాలతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో పులకించింది. గత 30 ఏళ్లుగా ప్రతి జూన్ నెలలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ కళ్యాణ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల కళ్యాణం జరిగిన చోట కుటుంబాలలో ప్రేమ, సఖ్యత పెరుగుతాయని, ఇహలోక కోరికలు నెరవేరటమే కాకుండా గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాము.
అమ్మా భగవానుల కళ్యాణ మహోత్సవము ప్రతి ఒక్కరికి సుఖశాంతులు లభ్యమవుటకు మరియు ప్రజలకు సంసార జీవితంలోని ఐకమత్యాన్ని వారి యొక్క అభివృద్ధి కోసము మరియు శాంతి కోసము మరియు ప్రేమతత్వాన్ని కలిగి ఉండి కుటుంబంలో సహజీవనం చేస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉంటూ ఉన్నారు ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు. అంతేకాకుండా పెళ్లి కాని వారి కళ్యాణ మహోత్సవాన్ని చూస్తే వాళ్ళకి వివాహం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా కన్వీనర్ వి నాగేశ్వరరావు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రతి ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణాన్ని దర్శించుకోవటం వల్ల వివాహాలు కాని వారికి వివాహాలు జరుగుతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. భక్తులలో ప్రేమ, భక్తి తత్వాలను పెంపొందించి ఆత్మస్థైర్యం, ధైర్యంతో పాటు అభివృద్ధికి అవసరమైన ఆలోచన శక్తిని ప్రసాదించాలని అమ్మ భగవాన్లను వేడుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాకుండా పట్టణాల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరిగింది. శ్రీ భగవాన్ శిష్యురాలైన శ్రీ అచ్యుతాజీ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీ కల్కి సేవా సమితి సభ్యులు కె రాము, పి రాంబాబు, పి పుల్లయ్య, పి ఫణీంద్ర, పి ఓంకార్ తదితరులు పర్యవేక్షించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో అమ్మ వృద్ధాశ్రమంలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 66వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. టీం బాలయ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మేదరమెట్ల శైలేంద్ర ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. తొలుత అమ్మ నాయకులు వృద్ధాశ్రమంలో భారీ కేక్ కట్ చేసి వృద్ధులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి భోజనం పెట్టారు. అనంతరం కేసరపల్లి సెంటర్ నుండి గన్నవరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జై బాలయ్య, జై జై బాలయ్య అనే నినాదంతో కేసరపల్లి, గన్నవరం సెంటర్లు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో టీం బాలయ్య లీడర్ శైలేంద్ర, మేదరమెట్ల, సాయి అక్కినేని, మణికంఠ, రాంబాబు, బొడ్డపాటి, చైతన్య, జక్కంపూడి, నాగోతి, వెంకటేష్, ప్రతాప్ బాలయ్య, బాబు అభిమానులు పాల్గొన్నారు. సినిమా రంగంలోనే అగ్రకథానాయకుడిగా కాకుండా 50 సంవత్సరాలుగా ఆయన హీరోగా చేసి ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు అంతేకాకుండా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, మళ్ళీ పద్మభూషణ్ అవార్డు, ఇలా ఎన్నో అవార్డులు ఇవాళ ప్రతి ఒక్క అవార్డు ఆయన సాధించడం జరిగింది. కుర్ర హీరోలతో పోటీ పడుతూ బాక్స్ ఆఫీస్ బొనాన్జాగా నిలిచాడు. అంతేకాకుండా ఒక సినీ రంగమే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఆయన ప్రవేశించి ప్రజానాయకులుగా, ఓటమంటూ ఎరుగని నాయకుడిగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురంలో ఎప్పటికప్పుడు ప్రతిసారి మెజారిటీని పెంచుకుంటూ అభివృద్ధి పదంలో దూసుకుపోయేటట్టు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు. అంతేకాకుండా ఏ కార్యకర్తకు ఏం అవసరం వచ్చినా ఆయన సినిమా షూటింగ్లో ఎంతో బిజీగా ఉన్నా కానీ ఒక ఫోన్ కాల్తో ఆయన డైరెక్ట్గా ఏమన్నా సమస్యని ఆయనే విని ఆయనే పరిష్కరిస్తున్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.